బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అండ్ ఇప్పుడు నిన్న బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ అయినప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్పారండి. ఏంటంటే ఆటా సందీప్కి కార్డు ఇవ్వడం వల్ల శేఖర్ మాస్టర్ ఇటువైపు ఉన్న కొంతమందికి నచ్చలేదు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, అదే మెయిన్ రీజన్ అని ఆయన అయితే చెప్తున్నారు. అది ఏమన్నా రీజన్ అయ్యి ఉండొచ్చు అని మీరు అనుకుంటారు? రీజన్ అయ్యి ఉండొచ్చు, అది ఎందుకంటే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఇక్కడ శేఖర్ లేడు, వేరే వ్యక్తి ఉన్నారు. నేను చెప్తుంది అదే, శేఖర్ని ఫోకస్ చేస్తున్నారు కానీ ఎవరికి ఇచ్చినా ఎవరికి అయిపోయినా ఇప్పుడు కొత్త నీరు పాత నీరు అని చెప్పేసి అని వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఉండొచ్చు మేబీ, తను చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. సో ఇప్పుడు సుమలత గారి గురించి అందరం మాట్లాడుకుంటున్నాం, అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అది నెగిటివ్ పాజిటివ్ అనేది తెలియట్లేదు. ఇప్పుడు గొడవలు అవుతున్నాయి ప్రస్తుతం, చూసే వాళ్ళకి అందరికీ నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఆవిడ ఏ అంశాలు లేవనెత్తారు? అసలు ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి? అసలు యాక్చువల్లీ మాకు కొంతమంది సభ్యులకు వెళ్ళాల్సిన పేమెంట్స్లో మిస్యూజ్ అవుతుంది. ఆవిడ ఏంటంటే నేను రూపాయి పేమెంట్ తీసుకోకుండా చేస్తుంది తను. మిగతా వాళ్ళందరూ, మేమందరం డాన్సర్కి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు అమ్మాయి కానీ మాస్టర్ కానీ మేము కానీ అందరూ కూడా డాన్సర్కి వచ్చిన వాళ్ళమే. మా ప్రాబ్లం మాకు తెలుసు. పేమెంట్లు కట్ చేసుకొని ఇస్తే ఎలా ఉంటుంది, ఆపేసి ఇస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మాకు తెలుసు. సో వీళ్ళ కష్టం వీళ్ళకి వెళ్ళాలి అనే దాని మీద అమ్మాయి ఫైట్ చేస్తుంది. ఫైట్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఆ అమ్మాయి ఒక నలుగురిని పాయింట్అవుట్ చేసింది అనుకోండి, నలుగురు ప్రాబ్లం చేశారని. వాళ్ళకంటే ఒక ఇద్దరు వాళ్ళ వెల్ఫిషర్స్ ఉంటారు. మనిషికి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వేసుకునేసరికి వాళ్ళ టీం పెద్దగా అయిపోయింది. నాకు ఇట్లా అవుతుంది, నువ్వు రారా సపోర్ట్కి, అమ్మాయి నాకు ఇట్లా అవుతుంది రా సపోర్ట్కి రా అని చెప్పేసి అని అంటే ఆ టీం అంతా అట్లా అయ్యి వాంటెడ్లీ బురద చల్లుతున్నారు. కానీ పోనీ ఆమె ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం ఏంటి అది చెప్పాలి కదా. ఇప్పుడు మొన్న ఒకటండి, మేము మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, సడన్గా వచ్చేసి పేపర్స్ చూపిస్తున్నారు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు పేపర్స్ చూపిస్తుంటే అదేదో ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు అక్కడ మాకు వీళ్ళు ఏముంది దాంట్లో, మేము రాజీనామా చేశాము, ఇంటూ మార్క్ ఉంది దాంట్లో. ఇంటూ మార్క్ ఏంటంటే ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకోలేదు అని ఇంటూ మార్క్ ఉన్న పేపర్ చూపిస్తున్నారు. ఇప్పుడు మేము వెళ్తే, ఇప్పుడు ఈ 10 మంది వెళ్ళిన పిల్లలకేమో వెళ్ళి యూనియన్లో రాజీనామా సబ్మిట్ చేయండి, మాకు సంబంధం లేదు అన్న ఫెడరేషన్ వీళ్ళది ఎలా యాక్సెప్ట్ చేసింది అనేది మా క్వశ్చన్. అందరికి ఒకలాగే ఉండాలి రూల్ అనేది. ఇప్పుడు ఈ ఫెడరేషన్ వీళ్ళనేమో ఇక్కడ పంపించేసి వాళ్ళది ఎట్లా ఇంటూ మార్క్ కొట్టింది. ఇప్పుడు ఇక్కడ మాకు సుప్రీం వచ్చి జనరల్ బాడీలో అందరూ ఆమోదించేశారు. సో అట్లా అయిపోయినప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలక్షన్ కావాలా వద్దా అనుకుంటే కొంతమంది భయపడతారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇంకొకటి చెప్పాలి, మా యూనియన్లో డాన్సర్స్ అందరూ కూడా భయంతోనే వర్క్ చేస్తారు. ఎందుకంటే ఈ మాస్టర్తో మాట్లాడితే ఆ మాస్టర్ వర్క్ ఇవ్వడేమో, ఆ మాస్టర్తో మాట్లాడితే ఈ మాస్టర్ వర్క్ ఇవ్వడేమో. సో ఇలా భయభ్రాంతులతో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే జాలేస్తుంది. వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, నాన్న ఎవరైనా సరే మీరు డాన్స్ బాగా చేస్తే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా డాన్స్ చేస్తే ఖచ్చితంగా ఏ మాస్టర్ అయినా తీసుకుంటాడు. మీరు పనిని నమ్ముకోండి, మీ వర్క్ని మీరు నమ్ముకోండి. ఇవాళ ఈ మాస్టర్ ఇంకొక మాస్టర్ ఇంకొకరు రావచ్చు. బట్ అంతేగాని ఈ మాస్టర్ ఏమనుకో, నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, మీకేం కావాలో హక్కులు కొట్లాడుకొని ఫైట్ చేసుకోండి. ఇప్పుడు సుమలత ఏమంటుంది, నాతో పని చేయించుకోండి, నేను పని చేయడం కోసమే ఉన్నాను, నేను మీకు చేస్తానికే వర్క్ చేస్తానికే ఉన్నాను, నాతో చేయించుకోండి అంటుంది. ఇంకేం కావాలండి? ఇప్పుడు చెప్తుంది ప్రెసిడెంట్ ఏమంటుంది, మీ సమస్య నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను, చేయదగినైతే నేను చేస్తాను అని చెప్పి అంత ఓపెన్గా చెప్పినప్పుడు పోనీ ఆ అమ్మాయిది ఏమన్నా అమౌంట్ తీసుకుందా, ఏమన్నా లాస్ చేసిందా, యూనియన్కి ఏమన్నా యూనియన్కి ఏం లాస్ అయింది ఆమె వల్ల? ఇప్పుడు మీరు కదా బయటకు వచ్చి మీడియాకి చెప్పుకుంటూ, బయటకు వచ్చి అరుచుకుంటూ పరువు తీస్తుంది మీరు. అది కూర్చొని మాట్లాడుకునే సమస్యలే, కూర్చొని మాట్లాడాల్సిందే. తర్వాత ఆ రోజు ఎప్పుడైతే ప్రెస్ మీట్ వచ్చిందో అదే రోజు వచ్చేసి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. అక్కడ మాట్లాడించడానికి రీజన్ ఏంటి అంటే, వీళ్ళ చేసిన ఏదైతే అమౌంట్ మిస్యూజ్ ఉందో ఆ టాపిక్ బయటికి వెళ్ళిపోవాలి అని ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ అసలు ఆల్రెడీ కేసు వేశారు, కోర్టులో కేసు నడుస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడకూడదుగా. చట్టం అంటే నమ్మకం లేదా నీకు? అలాంటప్పుడు కేసు ఎందుకు పెట్టావు? చట్టం అంటే నమ్మకం ఉండే కదా. అప్పుడు తను జైలు కూడా వెళ్ళొచ్చాడు కదా, శిక్ష అయితే ఉంది కదా, తను వెళ్ళొచ్చాడు. అది ఏంటని ఇంకా లేదు, అక్కడ ప్రూవ్ అవ్వలేదు. అవునా కాదా అని కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు బయటకు వచ్చేసి ఇప్పుడు బయటకు వచ్చి అరుస్తూ ఉంటే నీకు ఏం న్యాయం జరుగుతుంది? కోర్టు అలాంటి ఆంక్షలు ఏం పెట్టదండి, బయటకు వచ్చి మాట్లాడొద్దు, కోర్టు పెడుతుంది, ఖచ్చితంగా పెడుతుంది. మరి అమ్మాయికి ఎవరు అలా మోటివేట్ చేస్తున్నారో, ఎవరు తోస్తున్నారో, ఎవరు ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయిని వాడుతున్నారు. డే 1 నుంచి అదే చెప్తున్నాను, ఆ అమ్మాయిని వాడుతున్నారు. ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది, తెలియట్లేదు ఆ అమ్మాయికి. మా వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడే భజన, ఇక్కడ ఉంటే ఇక్కడే భజన. ఓపెన్ గా చెప్తున్నాను నేను, ఇక్కడ ఈ మాస్టర్ వర్క్ ఇస్తే ఈ మాస్టర్ మంచోడు దేవుడు, లేదు ఆయన ఒక 2 నెలలు వర్క్ లేదు, అసలు అవసరం లేదు అబ్బా ఈ మాస్టర్ దేవుడు, ఇలా మాట్లాడేవాళ్ళు. ఎదురుగా ఉంటే ప్రోత్సహిస్తారు. మొన్నటిదాకా ఈ అమ్మాయి పక్కన ఉన్నవాళ్లేగా ఇప్పుడు నీ పక్కన చేరారు, రేపు నీ పక్కన నుంచి ఇంకో పక్కన చేరతారు. సో ఇక్కడ కూడా టాపిక్ డైవర్ట్ చేస్తానికి కూడా మళ్ళీ ఆమెను తీసుకొచ్చి పెట్టారు అక్కడ. సో ఇది వాంటెడ్లీ, ఇది కావాలని వీళ్ళ మీద బురద జల్లడము, వీళ్ళని పోస్ట్లో ఉంచకుండా చేయడము, అసలు యాక్చువల్ తెలుగు ఇండస్ట్రీలోనే ఉండకుండా చేయాలి అనేది గట్టిగా నిర్ణయించుకొని చేస్తున్న ఇవన్నీ పన్నాగాలు.
సో ఇప్పుడు అసోసియేషన్ గొడవలో కొంచెం వీళ్ళ వైపు ఐ మీన్ ఇంకా జానీ మాస్టర్ని కార్నర్ చేయడానికి ఆవిడని వాడుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం? కనిపిస్తుంది, ఎవరికైనా కనిపిస్తుంది, మనకన్నా ఇంకా ఆడియన్స్ ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఆవిడ స్వచ్ఛందంగా బయట నుంచి వచ్చి ఉండొచ్చేమో కదా అనేది నా అభిప్రాయం. అంటే ఇంత టైం ఉంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఏమైంది, ఇప్పుడు కేసు జరిగి 1 year అయింది కదా, 1 year లో రావచ్చు కదా, పోనీ ఈ గొడవ అయిపోయినాక రావచ్చు కదా, గొడవ కంటే ఒక రోజు ముందే రావచ్చు కదా. సో ఇవన్నీ ప్లాన్ పకడ్బందీగా అదే రోజు ప్రెస్ మీట్ రోజే వచ్చి అంటే అంతమంది వస్తారు కదా, అంతమందిలో మనం హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా వచ్చేసి పేపర్ చూపిస్తున్నారు, కరెక్టే, ఆ పేపర్లో ఏముంది చెప్పాలి కదా, చదవాలి కదా పేపర్లో ఏముంది అని. సో ఇది వాంటెడ్లీ కార్నర్ చేస్తున్నారు అంతే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ని కార్నర్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా మాట్లాడితే 18 లక్షలు పెద్దగా పేమెంట్లోంచి ఇన్సూరెన్స్కి ఇచ్చారు. ఇన్సూరెన్స్కి ఇస్తే దానికి కూడా వంకనే, అంటే ఇప్పుడు మాస్టర్ ఎలా చేసినా వంకనే. మాస్టర్ కూర్చుంటే ఇలా కూర్చోకూడదు, ఇలా లేవ్వాలి, అలా ఉండకూడదు కదా, ఇలా నడవాలి కదా. సో ఇంత అంటే ఒక మనిషి మీద ఇంకెంత సాధిస్తారు, ఇంకెంత అది చేస్తారు చెప్పండి. దాని గురించి కూడా మళ్ళీ వీడియోలు దాంట్లోంచి బయటకు వచ్చేసి ఆ 18 లక్షల గురించి కూడా ఏదో మొన్న చూశాను ఒక దాంట్లో, ఆయన దగ్గర ఉన్నాయో లేవో డబ్బులు, మరి 18 లక్షలు ఇచ్చేస్తే ఎట్లా. సో ఇట్లాంటి ఒక రకమైన మాటలు తెలుస్తోంది కదా ఎంత కక్ష సాధింపులు ఉన్నాయి అని చెప్పి. యాక్చువల్లీ 2024లో జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ఆయన్ని పక్కకి తప్పించారు, ఇది తెలుసు. ఆయన అప్పుడు దాన్ని వ్యతిరేకించారు జానీ మాస్టర్. బట్ తర్వాత మళ్ళీ సుమలత గారు 2025లో గెలిచారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, అంటే ఆయన విభేదించడం, ఆయన వ్యతిరేకించడం ఇదంతా కరెక్ట్. ఆ టైంలో వేరే ఇన్సిడెంట్స్ వల్ల పాపం ప్రెసిడెన్షియల్ నుంచి తీసేయడం ఇదంతా జరిగింది. సో జానీ మాస్టర్ ఎట్టకేలకు మళ్ళీ ఆ పవర్ని ఆయన వైఫ్ రూపంలో తెచ్చుకుని చేతిలో పెట్టుకున్నారు అనేది ఒక కమెంట్. వైఫ్ రూపంలో అంటే కాదండి, ఓట్లు ఎలా వేస్తారు అందరూ, అది కరెక్ట్. ఇప్పుడు ఓటింగ్ వేస్తారు కదా భయపడేసి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఎవరికి ఎవరు ఓటేస్తున్నావని చూడరుగా. ఇప్పుడు అనుకోవచ్చు కొంతమంది ఎలక్షన్లో ఎవరైనా కామన్ గా వచ్చే టాక్ ఏమంటుందంటే తినిపిస్తారు, తాగిపిస్తారు, డబ్బులు పంచుకుంటారు, వేసుకుంటారు అని చెప్పేసి అని మాట్లాడతారు. అక్కడ పోయి నువ్వు ఎవరు గుద్దుతున్నావు అయితే ఎవరు చూడడు కదా, అప్పుడు నీకు నచ్చిన వాళ్ళకే వేసుకోవచ్చు కదా. మరి అంత కేసు జరుగుతున్న ఇష్యూలో ఇప్పుడు ఈ కేసు ఎవరితో పెట్టారు, ఆ అమ్మాయి, శేఖర్ మాస్టర్, మిగతా మొత్తం మాస్టర్స్ అంతా ఒకవైపు నిలబడ్డారు. ఇంతమంది మాస్టర్స్ నిలబడ్డప్పుడు అమ్మ మాకు వర్క్ పోతుందేమో, ఇంతమంది మాస్టర్ ఒకవైపు ఉన్నారు, జానీ మాస్టర్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. సో అట్లా అనుకోని లోపల సీక్రెట్ ఓటింగ్ కాబట్టి వేసుకోవచ్చు కదా. సో ఎందుకు గెలిచింది ఆ అమ్మాయి? ఇప్పుడు నేను ప్రతిసారి ఒకటే అడుగుతానండి, ఇన్ని సంవత్సరాల నుంచి మాస్టర్ మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు కదా, మాస్టర్ చేసిన తప్పేంటి? ఒకటి, మాస్టర్ చేసిన తప్పేంటి? ఇప్పుడు అమౌంట్ తీసుకున్నాడా, యూనియన్లో ఏమైనా ₹1 తీసుకున్నాడా అనేది నాది ఒకటి పాయింట్. ఈ అమ్మాయి ఏమైనా ₹1 తీసుకుందా అనేది నాకు ఒక పాయింట్. అతను శాలరీ తీసుకోవాలి, ఈవిడ శాలరీ తీసుకోవట్లేదు, అందరికి సర్వీస్ చేస్తాను వచ్చారు. ఎందుకంటే వీళ్ళకి పబ్లిక్ సర్వీస్ చేయడం అనే పిచ్చి ఒకటి ఉంది. నిజంగా అంటున్నాను, ఈ పిచ్చి కనుక వాళ్ళు లేకపోతే కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా వాళ్ళు బతకొచ్చు. వాళ్ళకి అవసరం లేదు, అమ్మాయి డాన్స్ చేయాల్సిన అవసరం లేదు, మాస్టర్ చేసుకుని చాలా అసలు అమ్మాయికి యూనియన్లో వచ్చి ఇంతమందితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరు నోటికి వస్తే ఇదంతా ఇంత కర్మ ఆ పిల్లకి అవసరం లేదు కదా. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఇది మా ఇల్లు, మా సంస్థ, మేమందరికీ హెల్ప్ చేయాలని దూరంతో వాళ్ళు వచ్చినందుకు మిగతా వాళ్ళందరికీ ఏమో వేరేలాగా ఉంది. ఇప్పుడు పట్టుకోండి, పలానా చోట మీరు డబ్బులు తిన్నారని పట్టుకోండి, ఈ అమ్మాయి ఈ చోట మోసం చేసిందని పట్టుకోండి. అవన్నీ కాకుండా 2 ఎలిగేషన్స్ తీసుకొస్తారు. ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు వెనకాల సపోర్ట్ చూసుకొని ఎగురుతున్నారు, పవన్ కళ్యాణ్ చూసి చేస్తున్నారు అని అంటే, పవన్ కళ్యాణ్కి మీరు చేసే దొంగతనాలకి ఏంటండి అక్కడ సంబంధం? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా డాన్సర్స్కి ఇచ్చే డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పాడా? పవన్ కళ్యాణ్ వచ్చేసి యూనియన్లో ఇవన్నీ అంటే ఎంత చిల్లరగా ఉన్నాయంటే వాంటెడ్లీ మళ్ళీ ఆయన పేరు వాడతారు, పవన్ కళ్యాణ్ పేరు వాడేసి ఆయన చూసుకొని ఈయన చేస్తున్నారు ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, బాంబే డాన్సర్స్ వాడతారు, మా పొట్ట కొడుతున్నాడు జానీ మాస్టర్, తర్వాత మాకు వర్క్ ఇవ్వట్లేదు, బాంబే వాళ్ళని తీసుకొని వస్తున్నారు అంటే ప్రొడ్యూసర్ ఎవరిని చెప్తే మేము వాళ్ళని తెచ్చుకోవాలి. కొరియోగ్రాఫర్ ఏంటంటే నాకు సాంగ్ అందంగా ఉండాలి, అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు, రేపు డబ్బులు రాకపోతే మీరు ఇస్తారా? డబ్బులు ఇవ్వరే కదా. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొరియోగ్రాఫర్ ఆలోచించుకోవాలి, కొరియోగ్రాఫర్ సాంగ్ అందంగా ఉంటేనే ఆయనకు వర్క్ వస్తుంది, లేకపోతే వర్క్ రాదు. సో ఇదెవరు అది దాని గురించి గుర్తించరు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది డాన్సర్స్ అరుస్తున్నారు కదా, ఏ డాన్సర్ అయినా తీసుకొచ్చి మాస్టర్కి వర్క్ ఇస్తారా? డాన్సర్ వెళ్ళి మాస్టర్కి సాంగ్ తీసుకొచ్చి ఇస్తుందా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కటే వాళ్ళని సూటిగా అడుగుతున్నాను, మాస్టర్ బాంబే వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ వాళ్ళు పొట్ట కొడుతున్నారు అని అంటే యూనియన్ మొత్తంలో 100 మాస్టర్లకి పైన ఉన్నారు, ఒక్క జానీ మాస్టర్ వెనకాల ఎందుకు పడుతున్నారు? మిగతా మాస్టర్స్ వర్క్ ఇవ్వట్లేదా? మిగతా మాస్టర్స్ దగ్గర మీరు వర్క్ చేసుకోవట్లేదా? వర్క్ చేస్తున్నారు కదా. 100 మంది ఎక్కడ, ఒక్కడెక్కడండి? ఇప్పుడు ఈయన ఇస్తాడు ఇవ్వడు. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి ఉంది, మనం ఎవరిని పిలుస్తాం మన ఇష్టం, అది మన నచ్చిన వాళ్ళని పిలుస్తామో నచ్చిన పిల్లవో, మనకు అవసరం ఉంది పిలుస్తామో లేదా, అది మనకి ఇష్టం. ఈయన కష్టపడి సాంగ్ తెచ్చుకుంటున్నాడు, ఈయన కష్టపడి కొరియోగ్రఫీ చేసుకుంటున్నప్పుడు ఎవరిని పెట్టుకోవద్దు అన్నది మాస్టర్ ఇష్టమే. అంటే ఇప్పుడు రూల్ ఉన్నట్టుంది కదండి, 70% లోకల్ డాన్సర్లు ఉండాలి అని. అవునండి, ఇప్పుడు రూల్ ఉంది కరెక్టే. ప్రొడ్యూసర్ ఏమంటాడు, నాకు హీలే కావాలి అంటాడు, అప్పుడు డబ్బులు ఎవరు ఇవ్వాలి వాళ్ళకి?
వచ్చే డాన్సర్స్కి ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు రూల్ ఏంటి అంటే And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.